హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం చేయబోయేది దొండకాయ పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. దొండకాయలు 1/2 కేజీ, పచ్చిమిరపకాయలు 100 గ్రాములు, ఉల్లిపాయలు 2, టమాటాలు పెద్ద సైజు 4, చింతపండు నిమ్మకాయ అంత. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్, తాలింపు గింజలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు, ఇవి ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత వీటిల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత 3 స్పూన్ ఆయిల్ వేసి ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా దీంట్లో వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తరువాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఈ ఆయిల్లో ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కాసేపు బాగా మగ్గించుకోవాలి. దీనిలో ఒక 2 స్పూన్స్ కల్లుప్పు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తరువాత ఇంతకుముందు నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా టమోటాలతోటే కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తరువాత ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, దొండకాయలు ఇవన్నీ మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వీటిలో ఇంతకుముందు బాయిల్ చేసుకున్న టమోటాలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత జీలకర్ర, తరువాత ఒక 8 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని వీటిని కూడా వేసుకోవాలి. తరువాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిలో 1 స్పూన్ పచ్చెనగపప్పు, ఒక 1/2 స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిలో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా దీంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ దొండకాయ చట్నీ 10 డేస్ నిలవ ఉంటుంది. ఇది టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ యాడ్ చేసుకొని తినొచ్చు. మీరు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.